పెంటగాన్ రిపోర్ట్ విడుదల చేసిన తాజా వార్షిక నివేదికలో చైనా సైనిక వ్యూహాలు మరియు భారత్పై దాని ప్రభావం గురించి సంచలన విషయాలు వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్ చైనా కోర్ ఇంట్రెస్ట్ అని. ఈ నివేదికలో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే చైనా తన కోర్ ఇంట్రెస్ట్ జాబితాలో అరుణాచల్ ప్రదేశ్ ను చేర్చింది అని. ఇంతకు ముందు తైవాన్ మరియు దక్షిణ చైనా సముద్రం వంటి ప్రాంతాలను మాత్రమే ఈ జాబితాలో ఉంచేది. ఇప్పుడు అరుణాచల్ ను కూడా అదే విభాగంలో చేర్చడం ద్వారా ఆ భూభాగంపై తన పట్టు కోసం చైనా ఎంతకైనా తెగుస్తుందని పెంటగాన్ హెచ్చరించింది. భారత్ ను అన్ని వైపుల నుండి ఉక్కిరి బిక్కిరి చేసేందుకు చైనా తన మిత్రదేశం పాకిస్తాన్ పావుగా వాడుకుంటోందని నివేదికలో పేర్కొంది. పాకిస్తాన్ భూభాగంలో చైనా తన సొంత సైనిక స్థావరాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తోంది అని. ఇప్పటికే పాకిస్తాన్ కు 36J-10C ఫైటర్ జెట్లను సరఫరా చేసింది. వీటిని పాక్ భారత్ సరిహద్దులకు సమీపంలోనే మోహరించింది అని. బంగ్లాదేశ్, శ్రీలంక మరియు మయన్మార్లలో లాజిస్టిక్ బేస్లు నిర్మించడం ద్వారా భారత్ చుట్టూ తన ప్రభావాన్ని పెంచుకోవాలని బీజింగ్ చూస్తోంది అని. ఎల్ఏసీ వద్ద చాప కింద నీరు వ్యూహం అనుసరిస్తోందా? 2024 అక్టోబర్లో గస్తీ ఒప్పందం తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గినట్లు కనిపిస్తున్నా అది చైనా వేసిన ఒక ఎత్తుగడ అని పెంటగాన్ విశ్లేషించింది. పెంటగాన్ నివేదిక ప్రకారం చైనా పైకి శాంతి మంత్రం జపిస్తున్నా లోలోపల భారత్ ను దెబ్బతీయడానికి భారీ వ్యూహాలు పన్నుతోంది అని. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.